బీఆర్ఎస్ ప్రభుత్వం పైసల కోసమే పనిచేసింది కానీ రైతుల శ్రేయస్సు కోసం, రైతులకు సేవ చేయడం కోసం పనిచేయలేదని ఆరోపించిన తుమ్కుంట నర్సారెడ్డి. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డి గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామం వద్ద మల్లన్న సాగర్ కాలువ నుండి దుబ్బాక నియోజకవర్గ రైతులకు సాగునీటిని కూడవెల్లి వాగులోకి నీటిని ఇరిగేషన్ అధికారులతో కలిసి నర్సారెడ్డి దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సొంత నియోజకవర్గంలో కాలువల నిర్మాణంలో నాణ్యత లేదని, తన నియోజకవర్గంగా భావించే హరీష్ రావు వాళ్ళు చేపట్టిన పనుల నాణ్యత ఎలా ఉందో వచ్చి చూడాలని అన్నారు. రైతుల శ్రేయస్సు కోసం 20 ఏళ్ల కింద కూడవెల్లి వాగులో చెక్ డ్యాములు నిర్మించిన ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత చేవెళ్ల గజ్వేలిలోనే ప్రారంభించారని నర్సారెడ్డి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఒకసారి విలేకరుల సోదరులు కూడా కొడుతున్నా, కొంచెం మీదికి పోయి దాని నాణ్యత చూడండి. గోల్డ్ చూసిపోయినాయి. 2 గేట్లకు ఒకటే గేట్ పనిచేస్తుంది. ఆయన మొన్నటిదాకా కూడా రూల్ చేసిండు. మరి ఆయన సొంత కాన్సెన్స్ అనుకుంటాడు. ఎందుకంటే వీడికి వాళ్ళ మామ ఎమ్మెల్యే అయితే ఈయన ఎమ్మెల్యే లాగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు కూడా మొన్న ఒక మీటింగ్లో చూసినాం, ఎవరికి కడుపులో పెట్టుకొని 24 గంటలు అందుబాటులో ఉంటాడు. ఇవాళ వచ్చి ఆయన చూడమనండి. ఇదే నాణ్యత ఎట్లుందో. అదేవిధంగా కూడవెల్లి వాగంటే ఎవరు గుర్తు రావాలి మనందరికీ? వీళ్ళందరూ గుర్తు చేసుకొని మన ముత్యం రెడ్డి గారు గుర్తు రావాలి. ఎందుకంటే దీని మీద ఎన్ని చెక్ డ్యాములు కట్టిండో 20 ఏళ్ళ కిందనే ఆయన ఆలోచన ఉండే. ఈ కూడవెల్లి వాగు మీద చెక్ డ్యామ్ కట్టాలి, అందరు రైతులు బాగుపడాలని ఆ విధంగా చెక్ డ్యామ్ కట్టాడు. ఇవాళ ఏదో మేము వచ్చి మల్లన్న సాగర్ లేకపోతే కొండపోచమ్మ అంటారు. కానీ మా నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రాణహిత చేవెళ్ళ అని ఇక్కడ గజ్వేల్లో ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఆ రోజు కూడా చెప్పిర్రు, ఇవాళ ఇక్కడి నుంచి మనం కొండపోచం పోదాం 2 లిఫ్ట్లు అంత ఖర్చు పెట్టి ఆడ నాణ్యత చూడండి. కొండపోచంలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు పైసల గురించి పనిచేసారు కానీ రైతు సేవ చేద్దామని పనిచేయలే. రైతుల గురించి వాళ్ళు ఎప్పుడూ ఆలోచించలే. అందుకని మీ ద్వారా కోరేది ఏంటంటే ఇప్పటికైనా ఆ నాణ్యత సరిచేసే బాధ్యత మా ప్రభుత్వంది, కాంగ్రెస్ ప్రభుత్వంది. రైతులను ఆదుకునేది కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇప్పుడు మా సీనన్న చెప్పినట్టు ఎప్పుడైనా ఫస్ట్ వీక్లో ఇచ్చినాం. ఇప్పుడు వారం కింద మా కొండ సురేఖ గారు వచ్చి రంగనాయక సాగర్కి ఇస్తున్నాం. ఇంకో వారంలో హల్దీబాగ్లో కూడా నీళ్ళు ఇస్తున్నాం. ఈ విధంగా రైతుల గురించి ఆలోచించేది మా రేవంత్ అన్నొక్కడే. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తుండు. వాళ్ళు చేసిన దానికన్నా ఎక్కువ రైతులకు చెయ్యాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి మేము తప్పక ఇప్పుడే అధికారులను కూడా అడిగినాం, ఇది వారం రోజులు నడుస్తుందా, 10 రోజులు నడుస్తుందా? 0.5 TMC మానేర్ డ్యామ్ చేరేదాకా కూడా నడుస్తుంది. అంటే 0.6 చేరవచ్చు, 0.7 చేరవచ్చు. ఒక 10 రోజులు కావచ్చు, 20 రోజులు కావచ్చు. తోవంటి ఉన్న మా ముత్తంరెడ్డి కట్టిన చెక్ డ్యామ్లు అన్నీ నింపుతూ, ఆ కుంటలు చెరువులు అన్నీ నింపుతూ రైతుల గురించి సేవ చేసేదే కాంగ్రెస్ ప్రభుత్వం. మీ ద్వారా అందరు రైతులను కూడా చెప్తున్నాం, మీకు ఏ అవసరం ఉన్నా మేము ఇద్దరం నాయకులకు అందుబాటులో ఉంటాం, సేవ చేస్తాం. కానీ వాళ్ళకే రెచ్చగొట్టే ఆలోచన కానీ కాంగ్రెస్ పార్టీకి లేదని మీ ద్వారా కోరుకుంటున్నాం. కొడకళ్ళ దగ్గర కూడలి వాగుకు యాసంగి పంటకు రైతులు నీళ్లు ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ
అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉంది. రైతులకు ఏదో అన్యాయం జరుగుతూ ఉంది, నీళ్ళు వదులుతలేరని చెప్పి దొంగ నాటకాలని ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. శుక్రవారం రోజు పిలుస్తారని చెప్పి నీళ్ళు రాత్రి హరీష్ రావు, ప్రభాకర్ రెడ్డి రైతులను రెచ్చగొట్టి మీరు ధర్నా చేయండి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పెట్టి దొంగ ధర్నా చేసిండు. ఎప్పుడు కూడా ఈ సమయంలోనే ఏ సంవత్సరమైనా నీళ్ళు వదలడం జరిగింది ఫిబ్రవరి మొదటి వారంలో. ఇప్పుడు కూడా ఫిబ్రవరి మొదటి వారంలో నీళ్లు వదిలినాము. దాన్ని తెలుసుకొని వాళ్ళ నాటకాలను ఖచ్చితంగా ఈ ప్రాంతం రైతుల కోసం, రైతుల పక్షాన నిలబడేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చినామో రైతుల పక్షాన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇచ్చి నాటకాలు ఆడొద్దు, ప్రజలను మభ్యపెట్టొద్దు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది. ఎప్పుడు కూడా నీళ్లు వదలడానికి నీళ్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. యాసంగి పండుగ మొత్తం కూడా పూర్తిగా సరిపోతుంది. ఏదైనా లోపాలు ఉన్నాయంటే వీళ్ళ రీడిజైన్లో వీళ్ళ అవినీతి వల్లే లోపాలైనాయి తప్ప మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తిట్టడం తప్ప వీళ్ళు అధికారం కోల్పోయినామని చెప్పి అసహనంతో ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని తిట్టడం తప్ప వీళ్ళతో ఏమి కాదు. తస్మాత్ జాగ్రత్త. మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ పైన పిచ్చి ఆరోపణలు చేస్తే మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. రాబో రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. మీరు చేసిన అవినీతిని కూడా బయటికి తీసి ప్రజల మధ్యన పెడతాం. మీరు జైలు పోవడం కూడా కాదు. ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలో అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే వివాహాలకు, పుట్టినరోజు వేడుకలకు, రాజకీయ పార్టీ కార్యక్రమాలకు, కార్పొరేట్ కాన్ఫరెన్సులకు, విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక, సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మీ ఇంట జరిగే ఏ శుభ కార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్. మా అడ్రస్ ఆలేరు టు కొలనుపాక రోడ్, యాదాద్రి భువనగిరి జిల్లా. బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8555993450 మరియు 8125847432.